తులారాశి వారికి 26, 27 తేదీల్లో జరగబోయేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. కాబట్టి ఏంటంటేనండి, తులారాశి వాళ్ళు వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే తులారాశి వారికి అండి 26, 27 తేదీలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. గుర్తుపెట్టుకోండి. డబ్బు మాత్రం ఖచ్చితంగా మీ చేతికి అందుతుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం కూడా ఇందులో మనం చెప్పుకుందాము. ఎందుకంటే గనక రేపు మనకు లక్ష్మీవారం ఉంది. అందులో ఏంటంటే గనక ఏకాదశి తిథి కూడా ఉందన్నమాట. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనకనండి, ఇక్కడ మనకు శుక్రవారం, అది కూడా లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు అనమాట. ఈ 2 రోజులు కూడా అండి మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. మీరు ఏ పని చేసినా కానీ గుర్తుపెట్టుకోండి, బాగా కలిసి వస్తుందన్నమాట. మీరు చిన్న పని చేసినా కానీ బాగా మీకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలానే పెద్ద పని చేసినా సరేనండి, బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. పనుల్లో పెద్దగా విజయాలు కలగకపోయినా ఏంటంటే గనక ఇతరుల సపోర్టుతో మీరు ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఇతరులు అంటే గనక మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఇలా మీ ఆఫీస్లో మీ కొలీగ్స్ ఉంటూ ఉంటారు కదండి, మీ పక్క వారు, ఇలా వాళ్ళ హెల్ప్తో ఏంటంటే గనక మీరు దూసుకు వెళ్ళే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది. ఈ 2 రోజులు కూడా మీకు బ్రహ్మాండంగా ఉండబోతుందని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి మీరేంటంటేనండి వీడియోని పూర్తిగా చూడండి. చివరిలో ఒక పరిహారం కూడా చేసుకోండి, ఇంకా బాగుంటుందన్నమాట. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ తులారాశి వాళ్ళకండి బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి. ఇంటి భారం అంతా కూడా వీరి మీదే ఉంటూ ఉంటుంది. వీరు ప్రతిదీ కూడా ఏంటంటే గనకనండి ఒక ఆలోచన విధంగా చేస్తూ ఉంటారనమాట. చాలా వరకు కూడా వీరు సైలెంట్గా ఉంటూ ఉంటారు. ప్రతి పనిని కూడా ఒక క్రమంగా చేయాలని కోరుకుంటూ ఉంటారు. ప్రతి పని కంప్లీట్ చేసేదాకా వదిలిపెట్టారని ఒక రకంగా కూడా చెప్పొచ్చు. పనుల్లో కొంచెం గనక ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలానే కాకుండా పని చేయాలని కూడా ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటారు. అలానే దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక ఈ తులారాశి వాళ్ళండి పనులు ఒకసారి మొదలు పెట్టారనుకోండి, అది పూర్తయిపోయేంత వరకు కూడా దాని వెనకే ఉంటారని చెప్పొచ్చు. కానీ పనులను తొందరగా పూర్తి చేస్తారు. పెండింగ్లో పెట్టకుండా పూర్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే తులారాశి వారికండి ఒక రకంగా చెప్పాలంటే చాలా వరకు కూడా ఆహారంపై పెద్దగా శ్రద్ధ అనేది వీరికి ఉండదు. తులారాశిలో కొంతమందికి ఫుడీస్ ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఏంటంటే కనుక ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవడం అంతగా ఇంట్రెస్ట్ ఉండదనమాట. సమయానికి భోంచేరు ఒక రకంగా చెప్పాలంటే తులారాశి వాళ్ళు. ఇక అలానే కాకుండా పనులు చేయాలంటే చాలా ఆసక్తి ఉంటుంది. ఎక్కువగా సంపాదించుకోవాలి, మంచి స్థాయిలో ఉండాలి, మంచి స్థాయికి వెళ్ళాలి. అలానే కాకుండా ఏంటంటే కనుక నలుగురు చూసి మమ్మల్ని చూసి నేర్చుకోవాలనుకున్నట్టుగా ఉంటూ ఉంటారు. కానీ భగవంతుడు ఏంటంటే కనుక కొన్నిసార్లు బాగుంటే కొన్నిసార్లు ఖచ్చితంగా వీరి యొక్క లైఫ్ ప్రకారం కావచ్చు, వీరి యొక్క జీవిత ప్రకారం కావచ్చు కష్టాలు ఇస్తూ ఉంటాడనమాట. ఆ కష్టాల కూవిలో నుంచి ఏంటంటే కనుక బయటికి రాలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కానీ సంపాదిస్తూ ఉంటారండి. సంపాదించిన కాడికి కూడా వీరు ఏంటంటే కనుక తృప్తిగా ఉండగలుగుతారు. కొంతమంది వీరికి శత్రువులు ఉన్నారు, కొంతమంది మిత్రువులు ఉన్నారు. వాళ్ళ ద్వారా ఏంటంటే కనుక ఇబ్బందే కానీ పెద్దగా లాభాలు అయితే ఏముండవని చెప్పొచ్చు. ఈ తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే బాగా కష్టపడి పనిచేస్తూ ఉంటారండి. కష్టం కోసమే పుట్టామన్నట్టుగా కష్టపడతారండి. ఏది కూడా ఏంటంటే కనుక 1-2 సార్లు ఆలోచించి అడుగు ముందుకు వేస్తారని ఒక రకంగా చెప్పొచ్చు అనమాట. కానీ వీరి యొక్క మనస్తత్వం చాలా చక్కగా ఉంటుంది. మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఒకరు పాడైపోవాలి, ఒకరు చెడిపోవాలని కోరుకోరు. కానీ వీరి జోలికి ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా పాడు కావాలని కోరుకుంటారు. ఈ స్వభావం అయితే వీరిలో ఉంటుందన్నమాట. ఇక ఈ తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే 26వ తేదీ గురువారం ఏకాదశి చక్కగా ఉందండి. గుర్తుపెట్టుకోండి, బ్రహ్మాండమైన రోజు. అలానే కాకుండా ఏంటంటే కనుక మార్గశిర మాసం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైన మాసం కదండి, మనందరికీ తెలిసిందే. ఈ మాసంలో ఏంటంటే కనుక మీరు ఒక్కసారైనా సరే లక్ష్మీదేవిని పూజించలేదు, ఆరాధించలేదు, అసలు కూడా మేమేం చేయలేదని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రేపు ముఖ్యంగా రేపు చివరి లక్ష్మీవారం, అదేనండి మార్గశిర మాసంలో చివరి గురువారం. గురువారం లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. సో శుక్రవారం కూడా అమ్మవారిని పూజిస్తాం, కానీ గురువారం ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో ఏంటంటే కనుక లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ఏకాదశి తిథి కూడా ఉంది. కాబట్టి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఉతికిన బట్టల్ని ధరించి దగ్గరలో ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళండి. మనం ఏంటంటే కనుకనండి చక్కగా విష్ణుమూర్తి రూపంగా వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటూ ఉంటాం కదా. కాబట్టి ఈ రోజున వెంకటేశ్వర స్వామికి ఆలయానికి వెళ్ళండి. మీకు ఉండే కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కావచ్చు, అలానే కాకుండా కొన్ని పర్సనల్కి సంబంధించిన సమస్యలు కావచ్చు, అవి తొలగించుకునే అవకాశం ఉంటుందన్నమాట. లేకపోతే ఇంట్లోనే దీపారాధన చేసేసుకోండి. ఆ విధంగా కూడా చక్కగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. దీపారాధన అంటే ఏమీ లేదు, మీరు నిత్య దీపం ఎలా పెడతారో అలా పెట్టేసుకోండి, సరిపోతుందన్నమాట. ఆ తర్వాత సంకల్పం గట్టిగా చెప్పేసుకోండి.
ఖచ్చితంగా దైవానుగ్రహంతో ఇంకా ముందుకు దూసుకు వెళ్ళే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుందండి. ఇంకా తిరుగుండదనమాట. ఈరోజు మీరు చేసే పనులండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మీకేంటంటే కనుక ఈరోజు చాలా చక్కగా ఉండబోతుంది. బంధుమిత్రులతో కలిసే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కొత్త పరిచయాలు ఏర్పడతాయి. స్నేహితుల ద్వారా కొంచెం లాభ పొందే అవకాశం కూడా ఉంటుంది. పనులు అంతా సక్సెస్ కాకపోయినా కానీ ఫ్రెండ్స్ హెల్ప్తో ఏంటంటే ఆ పనులను పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అంటే కోర్టు కేసుల్లో రాణించే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి రియల్ ఎస్టేట్ వాళ్ళకు కొంచెం అనుకూలించే సమయం అని చెప్పొచ్చు. ఇంటి పరంగా కూడా బాగానే ఉంటుంది. అలానే కాకుండా పర్సనల్ లైఫ్ పరంగా కూడా చక్కగా ఉండబోతుంది. ప్రేమకు సంబంధించిన కొన్ని సమస్యలు తొలగే అవకాశాలు కూడా ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఈ తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే చక్కగా ఉంటుంది. కానీ ఈ తులారాశి వాళ్లకు 5 గంటల తర్వాత ఏంటంటే కనుక అనుకోకుండా ఒక చిన్న సమస్య వచ్చి పడుతుందన్నమాట. ఆ సమస్య దేనికి వస్తుందంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, సమయానికి ఆహారం తీసుకోక నిద్రపోకనే ఈ యొక్క సమస్య వచ్చే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. గ్రహస్థితి మార్పుల వల్ల ఏంటంటే కనుక 5 గంటలు దాటిపోయిన తర్వాత కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఆ ఇబ్బంది ఏంటంటే కనుక మీకు తెలియకుండా బాగా మెడనరాలు లాగటం కానీ లేదంటే బాగా తలనొప్పి లేవటం కానీ 5 గంటల తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. అది కొద్ది కొద్దిగా ఏంటంటే పెరిగే అవకాశం ఉంటుంది. కానీ పెద్దగా నష్టం అయితే జరగదు. ఈ రోజు ఈ విధంగా కనిపిస్తుంది. కావున ఇదొక్కటి ఏంటంటే కనుక చూసుకుని జాగ్రత్త పడండి. ఎందుకంటేనండి మీకు ఆలోచన చాలా పెద్దగా ఉంటుంది. పని కూడా బాగానే చేస్తారు. కాకపోతే ఏంటంటే కనుక ఆలోచనలు పడిపోయి తిండి తిప్పలు మానేసి మరీ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు. కొన్నిసార్లు పనిని తీసుకుని సీరియస్గా తీసుకుని అలా చెయ్యకండి. సమయానికి ఆహారం తీసుకోండి. మీరు తింటేనే పని చేయగలుగుతారు. అంటే తింటేనే పుష్టిగా బలంగా ఉండగలుగుతారు. అదే మీరు తినకుండా ఆలోచించుకుని మీరు ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. అనారోగ్య సమస్యలు అంటే తులారాశి వాళ్ళకు పెద్దవి ఏమి ఉండవు. చిన్నవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి కామన్గా ఏంటంటే కనుక వీరి లైఫ్లో వీళ్ళకి అలవాటైపోయాయని చెప్పొచ్చు. కానీ అలా చేయకండి. ఈ యొక్క ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అందరికి వస్తుందా అంటే కనుక గ్రహాల మార్పుల వల్ల మాత్రం కొంతమందికి వచ్చే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. ఇలా మాత్రం మీకు ఈరోజు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ యొక్క అంటే ఇబ్బంది తొలగిపోవాలంటే ఖచ్చితంగా మీరు పేదవారికి ఒక 5 రూపాయలు కానీ 9 రూపాయలు కానీ దానం చేసేసుకోండి, సరిపోతుంది. లేదంటే మీకు తోచినంత మీరు దానం చేసినా సరిపోతుంది అనమాట. ఇక ఆ తర్వాత 26 మనం చూసాం కదా, 27వ తేదీన కూడా చక్కగా అనుకూలిస్తుంది. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇక్కడ ఏంటంటే ఈ 2 రోజులు కూడా అండి మీకు మాత్రం డబ్బు చేతికి పుష్కలంగా అందుతుంది. మీరు ప్రతిదినం పని చేసుకునే వారైనా మీకు చేతికి డబ్బు అందుతుంది. అలానే కాకుండా మీరు మీ కెరియర్ పరంగా మీకు ఏదైనా చిన్న బిజినెస్లు ఉన్నా సరేనండి, లేదంటే కనుక మీరు ఏదైనా పని చేస్తారు, షాప్స్ ఉన్నా సరే డబ్బు మాత్రం పుష్కలంగా ఉంటుంది. ఎన్ని అనారోగ్య సమస్యలు వచ్చినా మాత్రం ఈ ఒక 2 రోజుల్లో చేతికి మాత్రం డబ్బు అందే అవకాశం అయితే ఇక్కడ గట్టిగా కనిపిస్తుందని చెప్పొచ్చు. అలానే కాకుండా బయట నుంచి రావాల్సిన సొమ్ము కూడా మీ దగ్గరికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదేనండి డబ్బు కూడా మీ యొక్క దగ్గరికి చేరే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది అనమాట. ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే కనుక ఈ 2 రోజులు కూడా కొంచెం చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి. వాటిని నెగ్లెక్ట్ చేయకూడదు. అవేంటంటే కనుక సకాలంలో అంటే వైద్యులను సంప్రదించినట్టయితే మీకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది. వాటిని మీ కనుక మీరు నెగ్లెక్ట్ చేసినట్టయితే ఇంకా పెద్ద సమస్యల్ని కోరి తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుందని మీ యొక్క గ్రహస్థితి పరంగా మనం చెప్పుకోవచ్చు. అవి చూసుకోండి. మిగతాదంతా కూడా బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించటం లేదు. చక్కగా కలిసి రాబోతుంది. ముఖ్యంగా ఏంటంటే కనుక కొందరి బంధువుల వల్ల ఏంటంటే కనుక మీకు ఇక్కడ అంటే లాభ పొందే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది. అది ఏదో ఒక రకంగా మీకు ఏంటంటే లాభమే కలుగుతుంది, కానీ నష్టం కలగదు. అలానే కాకుండా బంధువుల్లో కొంతమంది శత్రువులు కూడా ఉన్నారు. వారి వల్ల మీకేం లాభం లేదు. కాబట్టి వారిని దూరం పెట్టడమే మంచిదన్నమాట. ఇంకా ఆ తర్వాత అంటే 27వ తేదీనండి విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉండబోతుంది. విద్య చక్కగా నోటబట్టబోతుంది. విద్యార్థులకు బాగా కలిసి వచ్చే కాలము. విద్యలో కొంచెం రాణించే అవకాశం ఉంటుంది. కోర్టు కేసుల పరంగా మాత్రం ది బెస్ట్ రిజల్ట్ని చూసే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా బాగా ఊపందుకునే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం. అలాగే వచ్చేసి ఏంటంటే కనుక భార్యాభర్తల మధ్య కూడా చక్కటి అంటే సాంకేతం ఏర్పడుతుంది. ప్రేమికులకు కూడా అనుకూలించే సమయం. ప్రేమలో ఉండే కొంతమంది అంటే ఇలా ఇబ్బందులు పడుతున్నారు కదా, అలాంటి ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు అయితే క్లుప్తంగా ఉన్నాయి. అలానే మీ యొక్క పర్సనల్ లైఫ్ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా, అవి తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది. పట్టిందల్లా బంగారం కాబోతుంది. వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్లకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. లాభ పొందే అవకాశం ఉంటుంది. ధనం చేతిలో ఆడుతుంది. డబ్బుకు సంబంధించిన కొంచెం సమస్య పోతుంది. కొన్ని అప్పులను ఈ రోజు 27వ తేదీన తీర్చుకునే అవకాశం క్లుప్తంగా కనిపిస్తుంది. దైవానుగ్రహం మాత్రం మీకు ఉంటుంది. కాకపోయినప్పటికీ కూడా ఈ 2 రోజులు మీకు బ్రహ్మాండంగా ఉంది కదా, ఇంకా ఈ చివరి రోజులు ఇంకా ఈ సంవత్సరం
సంవత్సరంలో ఈ శుక్రవారం కావచ్చు, ఈ గురువారం కావచ్చు. కాబట్టి వీలుని బట్టి దానం చేసుకోండి, వీలుని బట్టి దైవాన్ని అంటే ఆరాధించండి. ఉదయమే లేచేసి మీరు అంటే చక్కగా దీపారాధన చేయటం, దైవాన్ని ఆరాధించటం, లేదంటే దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళటం, అక్కడికి వెళ్ళేసి మీకు తోచినట్టు మీరు ఆ పూజ కానీ అర్చన కానీ చేయించుకొని కాసేపు గుడిలో కూర్చోవటం, గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయటం, ఇలాంటివి చేస్తే మీ జీవితంలో ఇంకా మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మంచి మంచి పనుల్లో అంటే లాభ పొందే అవకాశం కూడా ఉంటుందని ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి చూసుకోండి, ఓవరాల్గా మాత్రం మీకైతే బాగుంటుంది. కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి, వాటిని చూసుకుంటే ఇంకా మీరు ముందుకు దూసుకెళ్లే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది. ఇక్కడ దైవానుగ్రహం కూడా మీకు సంపూర్ణంగా కలుగుతుందని చెప్పొచ్చు.